నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. రేవంత్ అరాచక పాలనను అంతం చేయాలంటే కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగా ఉంటాయని స్పష్టం చేశారు. రేవంత్ సర్కారు పని అయిపోయిందని రైతులు, ఉద్యోగులు చెబుతున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నా చేసేది రియల్ ఎస్టేటే అని మండిపడ్డారు. రేవంత్ మరికొన్ని రోజులు అధికారంలో ఉంటే రంగారెడ్డి ఫర్ సేల్ అనే బోర్డు కూడా పెడతారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రేవంత్ అరాచక రాజ్యం నడుస్తుందని, ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. అనుభవజ్ఞుడైన కేసీఆర్ పాలనకు, అనుభవం లేని అరాచక రేవంత్ పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో గత 4 రోజుల నుంచి పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోయిందన్నారు. పంట కొనుగోలు జాప్యంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని మండిపడ్డారు. జగిత్యాలలో 1,00,000 మందితో ఈ నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. స్థల ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించాయి. మోతే రోడ్డులో సభ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. కేసీఆర్ సమక్షంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారన్నారు. అధికార మదంతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించారు. నిజామాబాద్ డివిజన్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అవమానించాడు. తోటి ఉద్యోగుల ముందు అసభ్య పదజాలంతో దూషించడంతో సోమిరెడ్డి మనస్తాపానికి గురై కుప్పకూలాడు. వెంటనే అతడికి కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నంపల్లి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. సోమిరెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేత పల్లె రవి ధైర్యం చెప్పారు. ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. హైడ్రా వీకెండ్ కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పేదల ఇండ్లను కూల్చివేశారు. ఐలాపూర్ కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో అక్కడున్న వారిని ఖాళీ చేయించి మరీ కూల్చివేశారు. 2 జేసీబీలు, 2 ప్రొక్లైనర్లతో కూల్చారు. అమీన్పూర్లో పేదల ఇండ్ల కూల్చివేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పూలే జయంతి రోజే బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. ఇళ్లను కూల్చి మహిళలు, చిన్నారులను నడి రోడ్డు మీద నిలబెట్టడమేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చడం, గురుకులాల్లో పేద విద్యార్థుల పొట్టగొట్టడం తప్ప 2.5 ఏళ్లలో రేవంత్ సర్కారు చేసిందేంటని నిలదీశారు. అయితే కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంటూ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఇదే అంశంపై ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్పై జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్పై ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందించలేదని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారని తెలిపారు. అరెస్టులు, పోలీసు నిర్బంధాల మధ్య ఆర్టిజన్ల సమ్మె చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల చెలో కేటీపీఎస్ చేపట్టారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. 6 రకాల డిమాండ్లతో ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డికి చెందిన 60 మందికి పైగా ఆర్టిజన్లను జూలూరుపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా డివిజన్ కార్యాలయ ఎదుట ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి వంట వార్పు చేపట్టారు. విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని రేవంత్ ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల ఏసీ కార్యాలయంలో ఆర్టీజీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఆర్టీజీలకు సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కార్మికులకు అన్ని విధాలా అండగా నిలిచామని స్పష్టం చేశారు. కోదాడలో రైతులు కదం తొక్కారు. కోదాడ ఖమ్మం రహదారిపై ఆందోళనకు దిగారు. వరి కోతలు ప్రారంభమై 20 రోజులవుతున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా రైతులకు ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. ప్రైవేటు మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తుంటే ఉత్తమ్ చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మహనీయుల దీక్ష చేపట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రామగిరి మండలంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇవాటి నుంచి అంబేద్కర్ జయంతి వరకు నీలి వస్త్రాల దుస్తులు ధరిస్తారని ప్రకటించారు. పెద్దపల్లిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరింది. అడ్వకేట్స్ విధులు బహిష్కరించి వంట వార్పుతో నిరసన తెలిపారు. జిల్లా కోర్టు రాఘవపూర్లో వద్దు, పెద్దపల్లి ముద్దు అని నినాదాలు చేశారు. తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. రవీంద్ర భారతిలో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవం రసాభాసగా మారింది. పూలే జయంతి రోజు కేటాయించిన నిధుల్లో గోల్మాల్ జరిగిందని ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, జైరుపోతుల నరేందర్ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఆయా సంఘాల నాయకులు స్టేజ్ పై ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుడు అద్భుతం చేశారు. 2 గ్రాముల బంగారం వెండితో చీరను రూపొందించారు. నల్లా విజయ్ రూపొందించిన చీరను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి చీరనేశారు. 5.5 మీటర్ల పొడుగు, 48 ఇంచుల వెడల్పుతో కళాఖండం తీర్చిదిద్దారు. గన్పూర్ నియోజకవర్గాన్ని రిజర్వాయర్ హబ్గా మార్చిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు దక్కుతుందని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య అన్నారు. 2004లో కడియం శ్రీహరి దేవాదులకు శంకుస్థాపన చేశారన్నారు. 17 నెలలైనా పైసా పని చేయకపోవడంతో పిండాలు పెట్టొచ్చామని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ సర్కారు చేస్తున్న హై డ్రామాపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు రాజ్యాంగంపై గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఉపాధి హామీ కూలీలు సాంకేతిక కష్టాలు పడుతున్నారు. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్ కూలీలను తిప్పలు పెడుతుంది. ఎండలో కష్టపడే కూలీల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించలేకపోతుంది. దీంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. రోజు పనికి వస్తున్నా నమోదు కావడం లేదని బెంగతో ఉన్నారు. రేవంత్ సర్కారుపై నరసంపేట రైతులు బగ్గుమన్నారు. యాసంగిలో 70,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. పంట కొనుగోలు కోసం నరసంపేట మార్కెట్లో పడిగాపులు కాస్తున్నామన్నారు. న్యూస్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. శ్రీకుమరన్ వచ్చింది, మెహదీపట్నం కి వచ్చింది. అరుదైన అందమైన నగలు కొందాం రా, ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్స్ అన్ని షాపింగ్ చేద్దాం రా. శ్రీకుమరన్ గోల్డెన్ డైమండ్స్, పిల్లర్ నంబర్ 20, మెహదీపట్నం. శ్రీకుమరన్ వచ్చింది. గుమ గుమ గుమల వంటలే వంటలే, ఆచివారి కారం పొడి రుచులతో పండగే. రంగు ఘాటు అంటేనే ఆచినే ఆచినే, ప్రతి ఇంట కోరేది ఆచి కారం పొడి. అట్లాగే ఎంత అరాచకం అంటే ఇవాళ మనం
నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రాహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రాహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది. ఇక అసలు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది, శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో ఉన్నది, నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారు అబ్బాయి త్రిలోక్, మరి వారింట్లో అంత కష్టం వచ్చినా చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో, జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమతాన్ని, బతికించింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రాహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీని పీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు. వేములవాడ పట్టణం, అర్బన్ మండలం, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో టోర్నీ జరుగుతుందన్నారు. క్రీడా స్ఫూర్తి పెంచేందుకు కేసీఆర్ కప్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై కోనరావుపేట మండల పీఆర్ఎస్ సర్పంచ్లు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ పార్టీ సర్పంచులకే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. పల్లె దవాఖానకు సుస్థి చేసింది. సిద్దిపేట 14వ వార్డు మాలకుంట సమీపంలో కొత్తగా పల్లె దవాఖానా నిర్మించారు. ఇప్పటికీ ప్రారంభించలేదు, కానీ ఆసుపత్రి చుట్టూ దుర్గంధం వెదజల్లుతుంది. వార్డు నుంచి వచ్చే మురికి నీరు దవాఖానా భవనం చుట్టూ చేరింది. ఆ మురికి నీటిని బయటకు మరో మార్గంలో పంపించే ఏర్పాట్లు చేయడం లేదు. ప్రేమించాలని నమ్మించి మోసం చేశాడు. తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అవమానం భరించలేక యువతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగింది. ప్రేమించిన మహేష్ పై చర్యలు తీసుకోవాలని యువతి కోరింది. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ యువతి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. రేవంత్ సర్కారు రహదారులను బాగు చేయడం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. కొత్తగూడ నుంచి ఓటాయి క్రాస్ రోడ్డు వరకు రహదారి ప్రమాదకరంగా ఉంది. పంచాయతీరాజ్ శాఖ 6 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా 6 కిలోమీటర్ల మేర కంకర పూసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా రహదారి పూర్తి చేయడం లేదు. దాంతో ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్ తరలింపుపై రైతులు బగ్గుమన్నారు. తమకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే మార్కెట్ తరలించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఎకరా భూమికి 8 లక్షల రూపాయలు 250 గజాల ప్లాట్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. మెదక్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఒకే బాత్రూమ్ ఉందని, దాంతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నీటి సమస్య కూడా ఉందని ఆందోళన చెందారు. సమస్య పరిష్కరించాలని కోరితే దుర్భాషలాడుతున్నారని వాపోయారు. వెంటనే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంట పొట్ట దశలో ఉండగా సాగునీరు అందుబాటులో ఉండడం లేదు. జనగామ జిల్లా రైతులు తరిగుప్పుల మండలం అంకుశాపురం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కళ్ళ ముందు పంట ఎండిపోతుండడంతో చూడలేక వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పడుతున్నారు. పంటకు కీలక సమయం కావడంతో ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పిస్తున్నామని చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద సిమెంట్ ఫ్లై యాష్ లోడ్తో వెళ్తున్న లారీ కారుపై పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు టోల్ కట్టేందుకు ప్లాజా వద్ద ఆగింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుచ్చైంది. కారులో ఉన్న ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జాలీగా గడిపారు. ఆస్వాక గ్రామంలో లకావత్ వెంకటేశ్వరరావు కూతురు పెళ్లిలో ఉత్సాహంగా కనిపించారు. పెళ్లి కూతురు అభ్యర్థన మేరకు కాలు కదిపారు. పాటకు తగ్గట్టు డాన్స్ చేశారు. రంగాల్లో గంజాయి కలకలం రేపుతోంది. రోజు ఎక్కడో చోట గంజాయి బ్యాచ్ దాడి చేస్తోంది. ఎల్బీ నగర్కు చెందిన సురేష్ పని మీద గాంధీనగర్ వెళ్లాడు. గంజాయి మత్తులో ఉన్న కొందరు సురేష్పై దాడి చేశారు. సురేష్ను ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి తీసుకొచ్చారు. గంజాయి బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఓరుకల్లు వాసులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడే ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఆత్మీయంగా పలకరించుకున్నారు. వీరిద్దరూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి ముచ్చటించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపొచ్చింది. తమిళనాడు డీజీపీ ఆఫీస్కు మెయిల్ రాగా వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో వెళ్లారు. ఇంటి లోపల గార్డెన్ ఏరియాలో అణువణువు గాలించారు. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అది ఫేక్ మెయిల్ అని అధికారులు నిర్ధారించగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వం రద్దు చేసేందుకు బీజేపీ యత్నించిందని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టేందుకు ఈసీతో కలిసి బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోరాడి గెలిచే ధైర్యం లేక అక్రమ మార్గంలో ఓట్లు రాబట్టేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పూణే జిల్లా కన్వాడి గ్రామంలో నిర్దేశిత ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. హెలీప్యాడ్ దాడి గోడ అవతల వాహనాల పార్కింగ్ స్థలంలో ల్యాండ్ చేశాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్నాథ్లో హిమపాతం భారీగా కురుస్తుంది. నిన్న ఒక్కరోజే కురిసిన మంచుతో కేదార్నాథ్ ఆలయం మంచులో కూరుకుపోయి కనిపిస్తుంది. ఈ నెల నుంచి కేదార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుండగా ఆగకుండా కురుస్తున్న మంచుతో భక్తుల కోసం చేసే ఏర్పాట్లకు అంతరాయం కలుగుతోంది. ఇతర దేశాలకు చెందిన అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరం వైపు వస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా, సౌదీ అరేబియా కంటే అమెరికా వద్దే చమురు ఎక్కువ ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా చమురు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. అమెరికా వద్ద ఉన్న చమురు అత్యుత్తమైందన్నారు. ఇస్లామాబాద్ శాంతి చర్చల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్మూజ్ నుంచి వెళ్లే నౌకలపై సుంకాలు విధించడానికి ఇరాన్ చేసే ఏ ప్రయత్నాన్ని తాము అనుమతించబోమని ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదరకపోయినా హర్మూజ్ తెరుస్తామని స్పష్టం చేశారు ట్రంప్. అంతర్జాతీయ జల మార్గాలను ఉపయోగించి ప్రపంచాన్ని దోపిడీ చేయడం తప్ప ఇరాన్ నేతలకు మరో మార్గం లేదని ఆరోపించారు. అమెరికా, ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ కుదిరాక తొలిసారి ఒక భారత రిజిస్టర్డ్ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. ఎల్పీజీ గ్యాస్తో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక హర్మూజ్ జలసంధిని క్రాస్ చేసింది. ఈ నౌకతో కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు హర్మూజ్ను దాటిన భారత సరుకు రవాణా నౌకల సంఖ్య 9కి చేరింది. శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ వచ్చిన ఇరాన్ ప్రతినిధుల విమానంలో ఉద్వేగపూరిత వాతావరణం కనిపించింది. ఫిబ్రవరి 28 నాటి అమెరికా దాడుల్లో మృతి చెందిన చిన్నారుల చిత్రాలను ఒక్కో సీటులో ఉంచి నివాళులర్పించారు టెహ్రాన్ నేతలు. మైనాబ్ 168 పేరు పెట్టిన ఈ విమానం సీట్లలో రక్తంతో తడిసిన వారి బ్యాగులు, బూట్లు, పుష్పాలను ఉంచి ప్రపంచానికి సందేశం పంపారు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలిబాఫ్.
యుఎస్ ఇరాన్ శాంతి చర్చల వేళ ఇస్లామాబాద్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. చర్చలు జరుగుతున్న సెరెనా హోటల్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ, సైనిక దళాలను నగరం నలుమూలలా మోహరించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా బీరూట్ సహా పలు ప్రాంతాలపై భీకర దాడులు చేస్తున్నాయి ఐడిఎఫ్ బలగాలు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1,800 మంది పౌరులు మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. 12 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. హైదరాబాద్ పంజాబ్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 11 ప్లేయర్స్ చేతికి నల్ల బ్యాండ్స్ ధరించి కనిపించారు. ఉత్తరప్రదేశ్లో నిన్న జరిగిన పడవ ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళిగా నల్ల బ్యాడ్జీలు ధరించినట్టు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. యమునా నదిలో పంజాబ్కి చెందిన 10 మంది భక్తులు పడవలో ప్రమాదవశాత్తు మరణించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ ఇవాల్టితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైం చెల్లింపుల లావాదేవీల్లో 49% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2026 జనవరిలో యూపీఐ ద్వారా 28.33 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. దేశంలో మొత్తం రీటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81% యూపీఐ ద్వారా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.